నమస్తే, వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 ఓటీటీ డేట్ ఇచ్చేసింది. ఇన్నాళ్ళు థియేటర్లో వీర విహారం చేసిన పుష్పరాజ్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పుష్ప 2 అసలు 2000 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడా లేదా? 15 రోజుల క్రితమే 1800 కోట్లని అనౌన్స్ చేసిన పుష్ప 2 ఇంకా 2000 కోట్ల మార్క్ ని రీచ్ కాలేదా? అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టే పని మీదే ఉన్నారు. అందుకే సౌత్ టు నార్త్ 1000 కోట్ల కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సెట్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డేట్ ఇచ్చేసింది. పుష్ప 2 ఈ నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ డేట్ అనౌన్స్మెంట్ తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం రికార్డ్ కలెక్షన్లు రీచ్ కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోందని వర్రీ అవుతున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే నుంచి హిట్ టాక్ తో కంటిన్యూ అయ్యింది. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 10 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ ని రీచ్ అయింది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా పుష్ప 2 కలెక్షన్ల స్టామినాకి బ్రేక్ వేయలేకపోయాయి. ఇక ఆ తర్వాత కొంత స్లో అయినా కూడా నెల రోజుల్లోనే 1500 కోట్ల మార్క్ రీచ్ అయింది. 15 రోజుల క్రితం వరకు కూడా 1800 కోట్ల కలెక్షన్లు వచ్చాయంటూ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది పుష్ప 2 టీం. ఆ తర్వాత కూడా కనీసం రోజుకి 50 లక్షలు కలెక్ట్ చేస్తూ వచ్చిన పుష్ప 2 ఈ లెక్కన 2000 కోట్ల మార్క్ ని రీచ్ ఎప్పుడో అయిపోయిందని తెలుస్తోంది. అయితే ఆ నెంబర్ ని, ఆ బిగ్గెస్ట్ కలెక్షన్ రికార్డ్ ని మేకర్స్ ఇంకా రిలీజ్ చేయకపోవడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అసలు పుష్ప 2 2000 కోట్ల మార్క్ రీచ్ అయిందా లేదా అన్న చర్చ ఇప్పుడు తెర మీదకి రావడానికి కారణం ఓటీటీ రిలీజ్. ఓటీటీలోకి వస్తే థియేట్రికల్ రన్ పెద్దగా ఉండదు. 2000 కోట్ల మార్క్ రీచ్ కాకముందే ఓటీటీలోకి ఎందుకు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫీల్ అవుతుంటే, 2000 కోట్ల మార్క్ ఎప్పుడో రీచ్ అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీ చుట్టూ స్పెషల్లీ పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా పోస్ట్ చేయడం లేదని మరో టాక్. మరికొంతమంది మాత్రం అసలు ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్లే ఫేక్, జస్ట్ సినిమాని ఓవర్ హైప్ చేయడానికే 1500-1800 కోట్లు అంటూ పోస్టర్లేశారు కానీ నిజానికి అంత కలెక్ట్ చేయలేదంటూ చర్చ జరుగుతోంది. మరి పుష్ప 2 2000 కోట్లు కలెక్ట్ చేశాడా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోతుందో, ఫ్యూచర్ లో అయినా 2000 కోట్ల పోస్టర్ వేస్తారో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మరో 2 నెలల్లో రిలీజ్ కాబోతోంది. మార్చ్ 28న రిలీజ్ డేట్ ఇచ్చిన మరికొన్ని సినిమాలు అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేయడంతో పవన్ సినిమా రాదేమో, అందుకే మిగతా హీరోలు రిలీజ్ పెట్టుకున్నారేమో అనుకున్నారంత. అయితే లేటెస్ట్ గా మరోసారి మార్చ్ 28నే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నట్టు క్లియర్ గా పోస్టర్ వేసింది. మరి పవర్ స్టార్ బరిలోకి దిగుతున్నారు కాబట్టి మిగిలిన హీరోలు డేట్లు మార్చుకుంటున్నారా? మార్చి 28 డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఏ సినిమాలు ఆ రోజు థియేటర్లలోకి వస్తాయో, ఏ సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయో అన్న కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే అదేం సంక్రాంతి సీజన్ కాదు, వచ్చిన సినిమాలన్నీ చూడడానికి, హిట్ అవడానికి. అందుకే జనాలు అసలు ఏ సినిమా వస్తుందా, ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అంటూ క్యూరియస్ గా ఉన్నారు. నిజానికి ఈ ఇష్యూని మరోసారి హైలైట్ చేసింది హరిహర వీరమల్లు పోస్టరే. బాబీ డ్యూయల్ బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ రిలీజ్ డేట్ తో సహా పోస్టర్ వేసింది టీం. బాబీ లుక్ కన్నా రిలీజ్ డేట్ మీదే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అవుతున్నట్టు లాస్ట్ ఇయరే డేట్ ఇచ్చేసింది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ కాబట్టి ఆ సినిమాకి పోటీ ఇవ్వడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. అలాంటిది వరుసగా చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. దాంతో హరిహర షూటింగ్ అవ్వలేదేమో, అందుకే మార్చి 28న రిలీజ్ అవ్వడం లేదేమో, అందుకే చిన్న హీరోలు మార్చి 28న రిలీజ్ పెట్టుకున్నారేమో అనుకున్నారు. తీరా ఇప్పుడు మరోసారి డేట్ కన్ఫర్మ్ చేయడంతో అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అన్న కన్ఫ్యూజన్ మరోసారి తెర మీదకొచ్చింది. మార్చి 28న ఆల్రెడీ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. అయితే సితార ప్రొడక్షన్ లో వస్తున్న మూవీ కాబట్టి పవన్ సినిమా వస్తే మేం పోస్ట్ పోన్ చేసుకుంటామంటూ గతంలోనే నాగవంశీ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి విజయ్ సినిమా రిలీజ్ కాకపోవచ్చు. ఇక అదే రోజు నితిన్ మూవీ రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతోందంటూ మొన్నీ మధ్య డేట్ ఇచ్చారు. మైత్రి ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అని డేట్ ఇవ్వడం, అది పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన నితిన్ పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీ ఇవ్వడం అనేది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే నితిన్ డేట్ ఇచ్చాక గ్యారంటీగా హరిహర పోస్ట్ పోన్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. లేటెస్ట్ పోస్టర్ తో హరిహర వీరమల్లు మార్చి 28కి రావడం అయితే క్లియర్ అని తెలుస్తోంది.
మరి మిగిలిన సినిమాలు రిలీజ్ డేట్ మార్చుకుంటాయో లేదో అన్న దాని గురించి ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు జనాలు. విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేస్తున్నాడు. ఇప్పటికే 3 డిఫరెంట్ సినిమాలు కమిట్ అయిన రౌడీ హీరో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఓ సినిమాని 80% కంప్లీట్ చేసిన విజయ్ త్వరలోనే మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు విజయ్ అప్కమింగ్ సినిమాల స్టోరీ ఎలా ఉండబోతోంది? వరుసగా ఫ్లాప్ లో ఉన్న సినిమాలు కమిట్ అవడంలో సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్ లో పెట్టుకుని వాటిని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చాడు విజయ్. రాహుల్ సాంక్రిత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలతో సెట్ వర్క్ స్టార్ట్ చేసిన టీం సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. విజయ్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే రాహుల్, విజయ్ ఇప్పటికే టాక్సీ వాలాలో కలిసి పనిచేశారు. ఈ కాంబినేషన్ లో రెండో సినిమా కాబట్టి క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ మార్చి, ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు రకరకాల జానర్స్ ట్రై చేసినా పక్కా విలేజ్ కంటెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేయలేదు. కానీ ఈసారి రవి కిరణ్ తో కొత్తగా రూరల్ స్టోరీ ట్రై చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. రాజావారు, రాణివారుతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ విజయ్ రేంజ్ క్రేజ్ కి తగినట్టు ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశారు. ఈ సినిమాని సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు సాంక్రిత్యన్ మూవీతో పాటు రవి కిరణ్ సినిమాని ప్యారలల్ గా చేయడానికి విజయ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సీరియస్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారు. దీనికోసం ఫిజికల్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన విజయ్ ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాకే విజయ్ తన అప్కమింగ్ 2 సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తారని తెలుస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ఇలా 3 డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేస్తారో చూడాలి. లేట్ గా వచ్చిన 2023లో లేటెస్ట్ గా వచ్చిన షారూక్ బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఫ్యాన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. అయితే మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్రేక్ ఇచ్చారు. ఈ సంవత్సరం కింగ్ అంటూ మరో బిగ్గెస్ట్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న షారూక్ ఇంకెన్నాళ్ళు కింగ్ మూవీ షూట్ చేయబోతున్నారు? అసలు కింగ్ స్టోరీ ఏంటి? షారూక్ ఖాన్ తన అప్కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 2023లో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి లాస్ట్ ఇయర్ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి సాలిడ్ సినిమా కింగ్ తో వస్తాను అంటున్నారు షారూక్ ఖాన్. షారూక్ 5 ఏళ్ల ఫ్లాప్లకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. పఠాన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సిద్ధార్థ్, షారూక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మామూలుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా వీటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి షారూక్ కామెంట్స్. షారూక్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పఠాన్ కి మించి ఉంటుందని, ఈ సినిమా గ్యారంటీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, అన్నింటికి మించి బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు షారూక్. అంతేకాదు సిద్ధార్థ్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఇంతకు మించి నేనేం చెప్పలేను అంటూ డైరెక్టర్ మీద పంచ్ వేశారు షారూక్. మరో 2 నెలల పాటు కింగ్ సినిమాకి డేట్స్ ఇచ్చారు షారూక్. షారూక్ ఖాన్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సరిగ్గా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్ తో పాటు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ బిగ్గెస్ట్ మూవీ కింగ్ లో షారూక్ కూతురు సుహానా కూడా యాక్ట్ చేస్తుందని రూమర్ వినిపిస్తోంది. మరి ఇది సుహానా షారూక్ కాంబినేషన్ లో రాబోతోందా, షారూక్ సోలో ఫిల్మా అనేది మాత్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది టీమ్. ట్రైలర్ మీద క్యూరియాసిటీ పెంచేస్తున్న తండేల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ప్రభాస్ సినిమా, వైరల్ అవుతోన్న రవితేజ మాస్ యాత్ర, ఈసారి పాన్ ఇండియా అంటున్న లూసిఫర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ పై బ్రీఫ్ లుక్ చేద్దాం. జూన్ ఫస్ట్ వీక్ లో ప్రభాస్ కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో కమల్ హాసన్ పై సీన్స్ షూట్ చేయబోతున్నారు. కన్నప్ప మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. ప్రభాస్ ఇంటెన్స్ లుక్ చూస్తుంటే మూవీలో ప్రభాస్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తోన్న తండేల్ మూవీ ట్రైలర్ ప్రీల్యూడ్ రిలీజ్ అయింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియో తండేల్ ట్రైలర్ పై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. రవితేజ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మాస్ జాతర గ్లిమ్స్ రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ట్రెండ్ అవుతోంది. గౌతమ్, ప్రియా వడ్లమాని జంటగా బ్రహ్మానందం టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బ్రహ్మ ఆనందం మూవీ నుండి విలేజ్ సాంగ్ రిలీజ్ అయింది. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం మూవీని సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు గౌతమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ మూవీ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ అయి వైరల్ అవుతోంది. ఈ మూవీ మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా, త్రినాథ్ నక్కిన డైరెక్షన్ లో రాబోతున్న మజాకా మూవీ ఫస్ట్ సింగిల్ బ్యాచులర్ ఆంథమ్ సాంగ్ ని ఈ జనవరి 29న రిలీజ్ చేయబోతున్నారు. శ్రీకరణ్, అనూష షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తారకేశ్వరి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.